ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/5/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షము, త్రయోదశి ఉదయం 8:29 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:10 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం రాత్రి 8:10 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:38 నుంచి 1:29 వరకు, వర్జము సాయంకాలం 4:33 నుంచి 6 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:41 వర్జం ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా వర్జ వ్యాప్తి ఉంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:39 నుంచి 3:06 వరకు, రాహుకాలం 10:38 నుంచి ఉదయం 12:08 వరకు, సూర్యోదయం 5:48కి, సూర్యాస్తమయం 6:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్య ఆనందాది వృత్తి ఉద్యోగాదుల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, రాజకీయ నాయకుల లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి లాభం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, వ్యాపార పరంగా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగం, అవమానాలు, మానసిక శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. లేనిపోని ఇబ్బందులు, చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, కళాకారుల క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయకండి. విదేశాలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా జన్మజాతకం చూయించండి. వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, బెల్ట్ పెట్టుకోవటువంటి ప్రయాణం, అలాగే హెల్మెట్ లేని ప్రయాణం, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్లో ప్రమాదాన్ని పొందుకోవడం, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, మరకలతో చేసేటువంటి మీరు స్నేహాలు ప్రమాదం. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీ మానానికి అవమానం, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. అనవసర వ్యక్తులతో వెళ్ళి మీరు ప్రేమ కలాపాల మునిగి తేలి ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో ప్రేమ కలాపాలు, పెళ్లిళ్ళు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మీ బాడీ పార్ట్స్ ఫ్రిడ్జ్లో ఉండడం ఖాయం. ఫ్రిడ్జ్లో ఉంటాయో, డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయో, రోడ్డు మీద ఉంటాయో, కాలువలో ఉంటాయో, మీ ఇష్టం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానం, తొందరపాటు నిర్ణయాలు, ఆవేశం లాంటిల వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నష్టాలు పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కుటుంబ పరంగా చికాకులు, సోదరుల మధ్య వ్యతిరేకత, సోదరిమణితో విభేదాలు, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లేవారు, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారుల క్రీడలకు ఇబ్బంది కలిగే అవకాశాలు, అనవసరమైనటువంటి ఇబ్బందులు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి తీవ్ర నష్టాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. దుర్వార్త శ్రవణం, అనేక రకాల ఇబ్బందులు, వ్యాపారంగా మోసపోవడం. భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ అష్టోత్తరం మరియు సాయంకాల సమయంలో
శివాలయ సందర్శన మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా చెప్పులు గొడుగు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి లాభము, శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లవారికి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, వ్యాపార పరంగా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థల లాభము, గృహ లాభము, ఆనందకరమైన యోగము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభము, ధనయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధనయోగము, వస్తు లాభం, వాహన యోగం, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం, శుభయోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ లాభం, అలాగే అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కలిసి వచ్చే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభ గడియలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పండగ వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యం, రుణపీడ పరిహారం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగం, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, ఈవెంట్ చేసే వారికి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, అలాగే నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనము, వాగ్వివాదాలు, లేనిపోని ప్రయాణాలు, అలసట, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, ఈవెంట్ చేసే వారికి నష్టం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం, జన్మజాతకం తప్పక చూయించండి, తగిన పరిహారాలు చేసుకోండి. లక్షలు వ్యాపార నష్టం కన్నా పరిహారం చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం బాగా ఉంటుంది. ఎవడో ఏదో చెప్పాడు, ఇదంతా భూటకం అని చెప్పే విషయాలను నమ్మకండి. జాతకం అనేది సూచన శాస్త్రం, తప్పకుండా దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు పడబోతున్నారు, అనవసర వ్యక్తులతో పరిహాస మాటలు, మరకలతో చేసే స్నేహాలు మీకు మానవాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ భంగం, విద్యారంగం నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో కష్టాలు, వాహన ప్రమాదం పొంచి ఉంది, సెల్ ఫోన్ డ్రైవింగ్,
మద్యపాన సేవనం వల్ల వాహనం నడపడం, హెల్మెట్ లేని ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. లంచగొండులుగా పట్టుబడతారు, అప్రమత్తంగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఏమాత్రం అనుకూలంగా లేదు. లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టము, కష్టదారంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. భగవద్గీత పారాయణం 4 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే శనగలు, పెసర్లు, గోధుమలు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, వివాహ యోగ్యత పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులు, రుజులు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలిగిక ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభము, శుభయోగం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉంటాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. ఇది అనుకున్నది సాధించే శుభతరుణం. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ధన నష్టం, అనారోగ్యము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, మీ వల్ల ఇంకొకరికి మరణం. ప్రమాదమే. మరణం అంటారు ఏంటంటే, నువ్వు బాగా మందు కొట్టి బండి నడిపితే, కారు నడిపితే ఇంకోళ్ళకి ప్రమాదం జరిగి ఏమవుతుంది? నీ దౌర్భాగ్య పని వల్ల ఇంకొకరికి ప్రమాదం, ఒక రకంగా మరణం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కళాకారుల క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ముఖ్యంగా కళాకారులు తీవ్రంగా మోసపోతారు. ఓటీపీల ద్వారా మోసపోవడం, సైబర్ అరెస్ట్ అని చెప్పేసి లక్షలు నష్టపోవడం చూస్తూనే ఉంటాం మనం. ఏప్రిల్ నెలలో అనుకుంటా, దాదాపుగా 10వ తేదీ 11వ తేదీ పేపర్లో అనుకుంటా, ఒకే రోజు సైబర్ అరెస్ట్ అని ఓటీపీలు ఇచ్చేసి కొత్త వ్యాపారం చెప్పేసి మోసపోయిన వాళ్ళకి, ఆ 1-2 రోజుల్లోనే మోసపోయిన వాళ్ళు నాకు తెలిసి ₹1,00,00,000. ఇలా ప్రతిరోజు ₹1,00,00,000 చొప్పున ఎక్కడెక్కడ బయటపడుతున్నాయో తెలియదు, బయటపడనివి చాలా ఉన్నాయి. ఎంత నష్టపోతున్నారు. అలాంటి జరిగే అవకాశం సినిమా రంగంలో కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వరకు కానీ నష్టపోయే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపల తెల్ల వారికి నష్టం, రైతులు మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, కుటుంబ సభ్యులతో విభేదాలు, వివాహాలు, నిశ్చయితాంబులాదులు ఇబ్బంది పడే అవకాశం, అనవసరమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, ధన నష్టం, వ్యవహార భంగం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం, మితిమీరినటువంటి కోరికలు, జుగుప్సారైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే వాయువర్సలైనటువంటి మీ యొక్క ప్రమాద స్థాయి స్థితి మీకు నష్టాన్ని కలిగించబోతోంది. అలాగే ధన నష్టం, వ్యవహార భంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టొద్దు, లాటరీలకు దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలంగా ఉంటుంది. జన్మ జాతకం చూపించండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, గణపతి ఆరాధన, సాయంకాల సమయంలో శివాలయానికి వెళ్ళడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 10:30 నుంచి 11:27 వరకు, తిరిగి 1:03 నుంచి 2:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలమైన శుభస్థితి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి
లాభము శుభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి విని లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీ పొందుకోవడం, కుటుంబ పరంగా ప్రశాంతత, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాల లాభాలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, ఆత్మీయ కలిగి ఆనందాన్ని కలిగించవచ్చు, ఆర్థిక బలంగా ఉంటారు, తీర్థయాత్ర సేవలు చేసే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్న ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణవిమోచనం, గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో కాస్త ఎండ వేడికి బయటికి వెళ్ళకపోవడం మంచి, ఇంటి పట్టునే ఉండండి. ఎందుకంటే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య కాలంలో మీకు సరైనటువంటి సమయం కాదు. ఆ సమయంలో మీకు నష్టం వచ్చే అవకాశం, ముఖ్యంగా డబ్బు విషయంలో, ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, వాహన ప్రమాదం పొందుతుంది. ఆ కాలంలో మీకు కొద్దిగా పరిస్థితి అనుకూలంగా లేదు. తర్వాత కొంతవరకు ఇంట్లో ఉంటారు కాబట్టి ప్రయోజనం బాగా ఉంటుంది. బట్ మధ్యాహ్నం వరకు అయితే చాలా బాగుంది. కనుక వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందక జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, వాహన యోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం. మధ్యాహ్నం తదుపరి మీరు కాస్త ఇంటి పట్టునే ఉండే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయం చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, అలాగే రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగుల అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, ఈవెంట్ చేసే వారికి లాభం, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి బలంగా ఉంటుంది, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది, గొప్ప వ్యక్తులతో పరిచయము, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యుగం. ఇదంతా మీకు అత్యంత శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు: వాక్చాతుర్యం, ఆనందయోగం, కుటుంబ పరంగా ప్రశాంతత, అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్ర లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, వస్తు వాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, విదేశాల్లో కూడా ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో లాభాలు బలంగా ఉన్నాయి, స్థిరమైన వీసా సౌలభ్యం కూడా పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే 2 అవకాశాలు, వస్తు వాహన విద్యా ఉద్యోగ ఆనందకరమైన జీవనం, ప్రశాంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.